ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే తిరుపతి కాడ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ కదా, ఓటు వేయాలి కదా. అందువల్ల ఎవరికి వేస్తాం, జనసేనకి అయితే వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అయితే ఓటు వేద్దామని ఫిక్స్ అయ్యాము నేను కృష్ణ అయితే. అందుకోసం ఓటు వేయాలి కదా అని ఇంటికైతే వెళ్తున్నాం. కాకపోతే ఇంకా 4 రోజులు ఉంది. అది ముందే వెళ్తే పని అయిపోయింది కదా అని ఇంకా ఇలా అయితే మొత్తం కూడా సర్దుకొని ఎక్కడ కూడా బ్యాగులు మొత్తం కూడా వెనకాల సర్దేశాను. ఇంకా అన్నం కూర అయితే ఉంది. బట్టలు అయితే తీసుకుని వెళ్ళే బట్టలు ఈ బ్యాగులు మొత్తం కూడా ఇక్కడ పెట్టేసి, ఎందుకంటే ఈ వ్యాపారాల బ్యాగులు కదా, ఈ బ్యాగులు వేసుకుని వెళ్ళలేము ట్రైన్కి. ఇది ఇప్పుడే వండుకోవడానికి మొత్తం కూడా తెచ్చుకొని ఉంచుకున్నా. ఈరోజు అయితే పప్పు చేస్తున్నాను. ఒక బకెట్ మంచినీళ్ళు తెచ్చుకొని ఇంకా గబగబ మొత్తం కూడా సర్దేసి, మా వాడ ఇదే ఈరోజు గుల్ల చేస్తున్నాడు. మామూలుగా కాదు, అలా నిద్రపోలేదు కూడా, బాగలేదు. తీసుకొచ్చా ఈ బ్యాగు, బేరం బ్యాగ్ అయితే ఎదురు జిప్పు మొత్తం కూడా పోయింది. అందుకోసం అయితే బ్యాగ్కి జిప్ వేస్తున్నాడు విష్ణు. అయితే బయటే పప్పు అన్నం అయితే వండుతున్నాను. ఈరోజు అయితే ఎండ మామూలుగా లేదు. మొన్న మాత్రం వాన పడిన రోజు మాత్రం 2వ రోజు బాగుంది ప్రశాంతంగా. ఈరోజు మాత్రం ఎండ మాత్రం 48 డిగ్రీ. రోయ్ లడ్డు కారు వస్తుంది. ఈ ఎండలో ఈ పొయ్యి మీద వండాలంటే మామూలు తలకాయ నొప్పి కదా. నాదైతే ఏం తప్పదు కదా అని బయట ఈ మొత్తం వండుకొని వెళ్ళాకలే. ఇప్పుడైతే 3:30 అయింది. ఇప్పుడు కనుక మొదలు పెట్టుకుంటే బట్టలు అయితే ఉతికేసాను. బట్టలు మొత్తం ఉతికేసి ఇంకా అన్నం కూర వండుకోవడానికి మొత్తం కూడా మొత్తం కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు మొత్తం తెచ్చుకొని పప్పు అయితే ఉడుకుతుంది. మామూలుగా ఎండలేదు, అందుకోసం లోపలికి వచ్చి కూర్చున్నాం అంటేసి. కాకపోతే లోపల కూర్చున్నా కానీ ఉక్కపోస్తుంది. ఫ్యాన్ వేసుకున్నా ఉక్కపోస్తుంది. మామూలుగా లేదు ఈరోజు అయితే. ఈరోజు మొత్తం కూడా డైలీ బ్లాగ్ తీస్తాను. నచ్చితే మొత్తం ఒక లైక్. బాగా కాలిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయింది. గ్యాస్ అయితే అయిపోయింది. గ్యాస్ అయిపోయే వల్ల మామూలుగా ఇబ్బంది లేదు మాకు. కాకపోతే పేడలు తెచ్చుకున్నాను. మొన్న అయితే పేడలు తెచ్చాడు విష్ణు. అయితే నిన్న వెళ్ళి తెచ్చాకల్లా ఇంకా దాని మీద ఇదైతే ఊదే పని ఉండదు. తగులుకుంటే బాగా మండుతుంది. బాగా అన్నం ఉడికిన దాకా కూడా బాగుంటుంది. బాజీ ముద్దుగా గాలి
మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు అయితే ట్రైన్ కూడా చిన్నగా నడిచింది. వెళ్ళొచ్చులే చిన్నగా, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తామని అన్నట్టు పోయింది. ట్రైన్ కూడా వచ్చింది. అందుకోసం అయితే కొద్దిగా లేట్ అయింది, 7:30 అయింది దిగే కల్లపేటలోనే. ఇంటికి వచ్చి చూస్తే మాత్రం ఇల్లు మాత్రం మామూలుగా లేదు. నాకైతే తలకాయ పగిలిపోయింది దెబ్బ చూసాకల్లా. ఏందా ఇది మా ఇల్లేనా ఇంత చండాలంగా అయిపోయింది అనుకున్నా. ఇంట్లో లేకుండా పోతే ఇంత చండాలంగా ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. మొన్నే వచ్చి శుభ్రం చేసి మధ్యలో ఒకసారి వచ్చి నేను చిన్న పని ఉండి అయితే వచ్చి శుభ్రం చేసి వెళ్ళాను. ఈ గాలివాన వచ్చిందంట, ఇక్కడైతే వాన పడిందంట. ఆ గాలివానకి ఇంక మొత్తం కూడా దుమ్ము లోపల కిటికీలోంచి ఇంకా ఇటైతే బ్యానర్ కొట్టేసాం కదా, అందుకోసం ఇటు నుంచి అయితే దుమ్ము మొత్తం కూడా ఇంటి నిండా పడింది. చండాలంగా ఉంది. ఇంకా మీరు చూస్తే ఎలా అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఇల్లు చూస్తుంటే మళ్ళీ వెళ్ళాలా లేదా అనిపిస్తుంది నాకైతే ఊళ్ళ మీదకి. చూసారా ఎక్కడ కసు అక్కడే గబ్బు గబ్బుగా తయారైంది ఇల్లంతా కూడా. నీళ్ళు అయితే తెచ్చిపోసాను మొత్తం నిండా, ఎందుకంటే నీళ్ళతోనే పని ఏదైనా కానీ. ఇల్లంతా కూడా గబ్బు గబ్బుగా ఉంది, మొత్తం కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడైతే ఇంత కొద్దిగా శుభ్రంగా ఎక్కువ మట్టి ఉంది. ఎందుకుందంటే ఇంకా మొన్న వచ్చానని చెప్పాను కదా, మొన్న కొద్దిగా శుభ్రం చేసి వెళ్ళాకల్లా ఈ దుమ్ము మాత్రం వానకి వచ్చిందంట లోపలికి. అడిగాను ఏందక్క ఇక్కడ వాన పడ్డదని. అడిగితే ఇక్కడ మామూలుగా వాన పడలేదమ్మా, 3 రోజులు వాన పడ్డది అన్నారు. అందుకోసం అయితే ఇంకా ఈ దుమ్ము మొత్తం లోపలికి వచ్చింది. చండాలంగా ఉంది. కాకపోతే ఈరోజు రాత్రి అయితే అసలు నిద్రే లేదు నాకు. సీటు కూడా దొరకలేదు. కూర్చోవటానికి అయితే లడ్డుగాడి పండబెట్టుకోవటానికి అయితే దొరికింది. ఇంకా ఇటు చూసారా ఈ ఆకు చెట్టు మొత్తం కూడా ఇటే, ములక్కాయ చెట్టు ఆకు మొత్తం ఇటే, ములక్కాయలు ఈ మొత్తం కూడా పడ్డాయి. ఈ మొత్తం కూడా తుడిసేసి మొత్తం ఊడిసేసి గబ్బు గబ్బుగా ఉంది. మొత్తం కూడా కడిగేయాలి. కడిగిన దాకా నాకైతే ప్రశాంతత ఉండదు, నాకు ఉండటానికి కూడా బుద్ధి పుట్టదు. ఎందుకంటే ఇట్టాగుంటే కనీసం ఒక పావు గంట, ఇలా ఉంటే కనీసం ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని నేను ఒక పావు గంట కూడా. ఎందుకంటే నాకు ఇట్టాగుంటే పనుల మీదే ఉంటుంది. ఈ పని శుభ్రంగా చేసుకొని కూర్చోవాలనిపించింది. అది ఎంత టైం అయినా కానీ ఎంతసేపు పట్టినా కానీ నాకు సంబంధం లేదు, ఇంకా పనులు చేసుకుంటానే ఉంటా. నీళ్ళు అయితే ముఖ్యంగా నీళ్ళు కావాలని నీళ్ళు తెచ్చిపోసుకున్నాను. మొత్తం కూడా కడిగేయాలి.